मंगलहारती कर्पूरम అటు ఇటు నమస్కారం చేసుకుంటా కొద్దిగా అనుకోండి. हर हर महादेव शंभो शंकर पुष्पाणि पूजयामि भवस्य देवस्य पत्नी नमो नमः सर्वस्य देवस्य पत्नी नमो नमः भीमस्य देवस्य पत्नी नमो नमः महती देवस्य पत्नी नमो नमः कर्पूर नीराजनं दर्शयामि आज्ञं समर्पयामि। संतदा श्रीरस्तु समस्त सन्मंगलानि भवन्तु। దామోజీపాలెం గ్రామంలో వేయించినటువంటి విజయ అమలేశ్వరి దేవస్థానం ముందు ఆషాఢ మాసంలో శాకాంబరీదేవిగా అమ్మవారిని అలంకారం చేశారు. విజయ అమలేశ్వరి దేవస్థానం ఫ్యామిలీ ట్రస్ట్ వారు దాతలు అమ్మవారికి విజయ అమలేశ్వరి దేవికి ఈరోజు అలంకారం శాకాంబరీదేవిగా అలంకారం చేశారు. ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి కూరగాయలు పూలతో పసుపు కుంకాలతో పూజ చేసి మరి అందరూ కూడా భక్తులందరి ఇళ్లలో కూడా శాకాంబరీదేవి అలంకారం చేసిన వల్ల ఉపయోగం ఏమిటి అంటే కాయగూరలు అన్నీ కూడా సమృద్ధిగా పొందుతాయి, పశువులు రక్షంతు వ్యవసాయం అభివృద్ధి అవుతుందని అందుకనే ఈ శాకాంబరి అలంకారం ఈ ఆషాఢ మాసంలోనే వేయడం జరిగింది. అందరూ కూడా భక్తులు సర్వేజన సుఖినోభవంతుగా ఉండి పాడి పంట శాకాంబరి అలంకారంలో కూరగాయలు విరిగా అందరి ఇళ్లలోనూ పండి అమ్మవారి అనుగ్రహం వల్ల అందరూ ఆ శాకాంబరీదేవి అలంకారంతో కూరగాయలతో అలంకారం చేశారు. దాని యొక్క ప్రాముఖ్యత అది. ఈ దావోజీపాలెంలో విజయ అమలేశ్వరి దేవస్థానం ముందు శాకాంబరీదేవిగా అలంకారం చేశారు. ఈ రోజున అతి పవిత్రమైన రోజు శుక్రవారం అందులో ఆషాఢ మాసం త్రయోదశి సందర్భంగా ఉంచారు. రేపు కూడా ఉంచుతారు. ఆదివారం పూర్ణిమతో ఈ శాకాంబరి